6.3 ఎక్సర్సైజ్లోని థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ నంబర్ దట్ ఈస్ టు బీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4000 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ థర్డ్ ప్రాబ్లంలో ఏమని ఇచ్చారంటే 4000కి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 4000 2 నంబర్స్కి మనం బార్ తీసుకున్నట్టయితే ఇంతకుముందు లెక్కల మాదిరిగానే ఇక్కడ 40 అనేది 6 6 36, 6 స్క్వేర్ పర్ఫెక్ట్ నియరెస్ట్ నెంబర్ ఏంటిది 36, 7 స్క్వేర్ మీన్స్ 49, 49 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దెన్ ద 40. సో వి టేక్ 6 6 36. నెక్స్ట్ 40లో నుంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. ఎట్ ఏ టైం మనం 2 zeros క్యారీ డౌన్ చేసుకుంటాము. 6 ప్లస్ 6 ఎంతమ్మా 12. 12కు ఏ నంబర్ని మల్టిప్లికేషన్ చేస్తే 400కి నియరెస్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఎంత 3 తీసుకుంటే మేబీ 3 1 3 అంటే 4 కన్నా తక్కువ అట్లా చెక్ చేసుకోవాలి. ఒకవేళ 4 తీసుకున్నాం అనుకో 4 1 4 ఎక్కువ అవుతుంది. కాబట్టి 3 3 9, 3 2 6, 3 1 3, 369 అంటే 123. 3 ఎంత వస్తుందంటే 369. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తే జీరోలోకి వెళ్ళి మనం 9 కట్ కాదు కాబట్టి బ్యారో తీసుకుంటాం. ఇందులో 10 నుంచి ఇందులో 10లోకి వెళ్ళి 9 కట్ అయితే 1, నెక్స్ట్ ఇందులో 9 ఉంటుంది. 9లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 3 అంటే ఇక్కడ 31 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4000 to make it perfect number. Perfect square number. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 4489 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది సేమ్ ఫస్ట్ బిట్లో లెక్కలు ఏ విధంగా చేసామో అదే విధంగా ఉంటుంది. జస్ట్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ అన్నాడు కాబట్టి స్క్వేర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏరియా ఆఫ్ ద స్క్వేర్, వాట్ ఈస్ ద ఫార్ములా? ఏరియా ఆఫ్ ద స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటిది? సైడ్ ఇంటూ సైడ్. ఇక్కడ గివెన్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఎంత ఇచ్చిరు? 4489 స్క్వేర్ సెంటీమీటర్. ఇక్కడ విచ్ బోత్ ఆర్ ఈక్వల్ అంటే ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 4489. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేసినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4489 మనం ఇంతకుముందు ఫస్ట్ బిట్లో ఏ విధంగా సాల్వ్ చేసామో అదేవిధంగా 4489 యొక్క స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 1s ప్లస్ 10s ప్లస్ నెంబర్కి బార్, అదర్ 2 నంబర్స్ మనం బార్ తీసుకున్నట్టయితే 44 అనేది దే నియరెస్ట్గా ఉంది. 6 స్క్వేర్ మీన్స్ 36, 7 స్క్వేర్ మీన్స్ ఎంత 49. 49 ఈజ్ ద బిగ్గెస్ట్ వాల్యూ దెన్ ద 44. సో వి టేక్ 6 6 36. 4లోకి వెళ్ళి 6 కట్ కాదు కాబట్టి బ్యారో తీసుకుంటాము. 14లోకి వెళ్ళి 6 కట్ చేస్తే 8 వస్తుంది. 3లోకి వెళ్ళి 3 కట్ చేస్తే 0. నెక్స్ట్ 89 క్యారీ డౌన్ చేసుకుంటాము. ఇక్కడ 6 ప్లస్ 6 ఎంత 12 ఎన్ని టైమ్స్ తీసుకుంటే ఇక్కడ 1s ప్లేస్లో 9 వస్తుంది. ఒకసారి చెక్ చేయాలి. 3 టైమ్స్ తీసుకుంటే 3 3 9, 3 2 6, 3 1 3 అంటే 369 లోయెస్ట్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఇంకా బిగ్ నెంబర్ చూస్ చేసుకోవాలి. 127 7 7 49, 4 క్యారీ, 7 2 14 ప్లస్ 4 ఎంత అవుతుందమ్మా 18, క్యారీ 1,
7 1 7 + 8 అంటే 127 7 ఎంత వస్తుంది మనకి 889. సో రిమైండర్ 0 అంటే √489 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 67. దిస్ ఈజ్ ద S value. S means side of the square is equal 67 centimeters. ఇప్పుడు మనం 5th ప్రాబ్లం చూద్దాం. A gardener wishes to plant 8,288 plants in the form of a square and found there were 8 plants left. How many plants were planted in each row? ఒక గార్డెనర్ అతను అనుకున్నాడు తన దగ్గర ఉన్న 8,289 ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేస్తా అని అనుకున్నారు. ఏ షేప్లో ప్లాంటేషన్ అంటే స్క్వైర్ షేప్లో ప్లాంటేషన్ చేస్తున్నారు. ఆ స్క్వైర్ షేప్లో ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ హౌ మెనీ రోస్ ఎన్ని ఉంటాయో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కూడా అన్నీ ఉంటాయి. హౌ మెనీ రోస్ ఈచ్ రో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి అక్కడ లెఫ్ట్ అయిన ప్లాంట్ కూడా మిగిలిపోయిన ప్లాంట్స్ ఎన్ని 8 ప్లాంట్స్ మిగిలిపోయాయి. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయో ఇక్కడ అన్ని ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసారు. సో అంటే ఎక్స్ రోస్ ఉన్నప్పుడు ఎక్స్ ప్లాంటేషన్ ఒక ఈచ్ రోకు రోస్ నెంబర్ ఆఫ్ రోస్ ఎక్స్ ఉన్నప్పుడు ఈచ్ రోలో కూడా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ ఫస్ట్ మనము టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని 8,289 ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ అయిన ప్లాంట్స్ ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ లెఫ్ట్. మిగిలిపోయిన ప్లాంట్స్ ఎన్ని అంటే 8. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ 8. ఇక్కడ రిమైనింగ్ ప్లాంట్స్ నెంబర్ ఆఫ్ remaining plants is equal 8,289 minus 8. మన దగ్గర ఎన్ని టోటల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇన్ని మిగిలిపోయినాయి స్క్వేర్ షేప్లో ప్లాంటేషన్ చేసినప్పుడు. సో రిమైనింగ్ ప్లాంట్స్ ఎన్ని అంటే 8,281 ప్లాంట్స్ అన్నట్టు టోటల్. మనకి ఇక్కడ లెట్ నెంబర్ ఆఫ్ రోస్ ఏమనుకుందాము ఎక్స్ అనుకుందాము. నెక్స్ట్ అదేవిధంగా సిమిలర్లీ నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ planted in each row is equal to x. సో ఇక్కడ బోత్ ఆర్ ఈక్వల్ అంటే x ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 8,281. ఇవి రెండు మల్టిప్లికేషన్ చేసి దీనికి ఈక్వల్గా ఉంటున్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 8,281. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వయర్ బోత్ సైడ్ స్క్వయర్ అప్లై చేసినప్పుడు దీని స్క్వయర్ ఎక్స్ వాల్యూ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము యాజ్ యూజువల్గా ఇంతకుముందు మాదిరిగా 8,281 స్క్వేర్ రూట్ ఆఫ్ 81ని డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 2 నెంబర్స్కి బార్ తీసుకుంటాం. 82 అనేది 9 స్క్వేర్ అంటే 81. 100 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ మీన్స్ 100 ఎక్కువ అవుతుంది కాబట్టి 9 స్క్వేరే తీసుకుంటాము. 9 9 81. నెక్స్ట్ 1 వస్తుంది 81 క్యారీ డౌన్ చేసుకున్నాం. 9 + 9 ఎంత 81. 18 1s ప్లేస్లో 1 ఉంది కాబట్టి 181 1 181 వచ్చేస్తుంది ఆన్సర్. సో క్వశ్చన్లో 1 181 సో 0 అంటే ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 91. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ మొత్తం నెంబర్ ఆఫ్ రోస్ 91. ఒక్కొక్క రోలో ఎన్ని ప్లాంటేషన్ చేసిండ్రంటే నెంబర్ ఆఫ్
plants planted in each row is equal to also 91. So this is the answer.